వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. తాజాగా శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు నిందితుడి పేరు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందినటువంటి నారద నీలాద్రి అనేటువంటి అతను జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అక్కడ వాహనాలు ధ్వంసం చేశాడు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. అది చాలా సంచలనం సృష్టించింది. ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి అలాగే గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్లు అతన్ని విచారిస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ దాడిని జరిగిన దరిమిల జనసేన వాళ్ళు ఇంకే ఉంది, మాకు భద్రత, మా నాయకుడికి భద్రత తక్కువైపోయింది, అది ఇది అని చెప్పేసి దీన్ని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏదేమైనా సరే రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేటువంటిది విపరీతంగా పెరిగిపోయింది. అది ఎవరు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా తప్పే. కానీ ముఖ్యంగా ఇలాంటి ఏదైనా దాడి జరిగినప్పుడు ఫస్ట్ ఈ అధికార పక్షం వైపున ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అటు టీడీపీలో కానీ ఎక్కడ కానీ జనసేన మీద కానీ ఏదైనా ఒక దాడి జరిగిన వెంటనే అది వైసీపీ వైపుకు చూపించడం అనేటువంటిది వాళ్ళకి అలవాటు. సరే, ఇప్పుడు అప్పట్లో టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కానీ, ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని కూడా అప్పుడు అందరూ కూడా ఖండించడం జరిగింది. అలాగే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వైసీపీ ఆఫీస్ని ధ్వంసం చేయటం కానీ, ఇవన్నీ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేయటం కానీ, మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయటం కానీ, అలాగే జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయటం కానీ, ఇవన్నీ కూడా ఇలాంటి దాడుల సంస్కృతి అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరు ఎక్కువ చేశారు, ఎవరు తక్కువ చేశారు అనేటువంటిది అదంతా ఇది మన పబ్లిక్ డొమైన్లో ఉన్నదే. సో నిజాలు కాస్త ఆలస్యంగా అటు ఇటు అయినా సరే దాడి జరిగిన వెంటనే వాళ్ళ మీద వీళ్ళ మీద అని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నా కూడా ఎవరు చేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయమే. ఎందుకనంటే ఆ మధ్యన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రామతీర్థంలో గుళ్ళ మీద జరిగిన దాడి కానీ, లేదంటే మన అంతర్వేది రథం దగ్ధం అవడం కానీ, ఇలా చాలా చోట్ల గుళ్ళు ధ్వంసం చేయటం కానీ అప్పుడు ఎవరు చేశారు అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. అప్పుడు ఆ రామతీర్థంలో దాడి జరిగిన అతనికి ఇది మన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ గజపతి రాజు గారి ఆధ్వర్యంలో అతనికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వటం మనం చూసాము. తర్వాత అంతర్వేది రథం దగ్ధమైనటువంటి దాని విషయంలో కానీ అవేవి బయటకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక మరి ఇప్పుడు తీసుకుంటే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. అటు దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అక్కడ తిరుచానూరులో వారాహి అమ్మవారి విగ్రహాలను కూల్చివేయటం కానీ, ఇంకా ఏదో ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేయటం కానీ, మరి ఇప్పుడు కూడా అవే దాడులు జరుగుతున్నాయి. కానీ అప్పట్లో మాత్రం అది హైందవ ధర్మాన్ని అడ్డుపెట్టి ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగాయి కాబట్టి ఇదంతా కూడా ఆయన చేయించాడు అనేటువంటి పద్ధతిలో అప్పుడు అధికార పక్షం, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు వాళ్లే అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఇది సనాతన ధర్మం అది ఇది అంటూ ఇంత రచ్చ చేస్తున్న టైంలో కూడా ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి, అవే దాడులు. మరి వాటికైతే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏదైనా సరే ఈ దాడుల సంస్కృతి అనేటువంటిది కరెక్ట్ కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆయన ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో కూడా తన మీద ఎవరు రెక్కి నిర్వహిస్తున్నారని ఇలా రకరకాలుగా ఆయన చెప్తూ వచ్చారు. అంటే తనకు ఎక్కడో భద్రత తక్కువ ఉంది అనేటువంటి దాన్ని ప్రతిసారి ఆయన బయటికి చెప్పటం వల్ల, తనకు థ్రెట్ ఉందని చెప్పడం వల్ల వైసీపీ మీద ఒక అనుమానాన్ని క్రియేట్ చేయటం, లేదంటే తన మీద ఏది జరిగినా కూడా అది వైసీపీదే బాధ్యత అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేయటం అనేటువంటిది ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఆ జనసేన ఆఫీస్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఒక ఎన్నప్ప రాడ్డుతో వచ్చి అక్కడ ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేశాడట. దాంతో ఏంటంటే ఇప్పుడు రకరకాల ఒకళ్ళు ఒక వెర్షన్ చెప్తుంటే ఇంకొకళ్ళు ఇంకో వెర్షన్ చెప్తున్నారు. జనసేన వాళ్ళేమో ఇదిగో మా నాయకుడికి భద్రత తక్కువైపోయింది, మా నాయకుడి యొక్క ఎదుగుదలని చూసి తట్టుకోలేక వైసీపీ వాళ్ళే దాడులు చేయిస్తున్నారు అది ఇది అని అంటూ అటు జనసేన వాళ్ళు మాట్లాడచ్చు, లేదా జనసేన వాళ్ళ పేరు చెప్పి టీడీపీ వాళ్ళు కూడా ఆ రచ్చ చేయొచ్చు. అదొక పద్ధతి. అయితే అలా కాకుండా అసలు వాళ్ళ నాయకుడి మీద ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఈ మధ్యన చాలామంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు ఆయన పద్ధతి నచ్చట్లేదని. సో ఆయన ఏం చేస్తామని అధికారంలోకి వచ్చారు, లేకపోతే ఏం చేస్తున్నారు అంటే ఆయన యొక్క పాలన మీద, లేదంటే ఆయన యొక్క
డెసిషన్స్ నచ్చని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా ఆయన మీద కొంత వ్యతిరేకత అనేటువంటిది వాళ్ళలో కూడా పొడజూపుతోంది. కాబట్టి వాళ్ళు కూడా ఈ పని చేసి ఉండొచ్చు అనేటువంటిది ఇటు వైసీపీ వర్గాల నుంచో లేకపోతే న్యూట్రల్ పీపుల్ నుంచో వస్తున్నటువంటి వర్షన్ కింద కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే ఈ మధ్య చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టాండు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాం మనం చూసాం. ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలోనే ఆయన అంతకుముందు ఫస్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారని దాన్ని ఆయన భుజాన మీద వేసుకుని వేషధారణ అంతా మార్చేసి ఒక దీక్ష చేస్తున్నాను అంటూ అనాపాలజిటిక్ సనాతిని అంటాం. ఇవన్నీ కూడా అప్పుడు మాట్లాడిన ఆ టోన్ అదంతా కూడా ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గిపోయి అప్పుడు జంతుకు పందికు కలిసింది. అప్పుడు అయోధ్యకు పంపించిన లడ్డుల్లో కూడా కల్తీ చేసేశారు. ఇలా ఇంత బలంగా మాట్లాడినటువంటి ఆయన ఇక రాను ఎప్పుడైతే సిబిఐ నియమించినటువంటి సిబిఐ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఫైనల్ ఛార్జ్ షీట్లో అసలు జంతు కొవ్వు లాంటివి లేవు అని చెప్పడంతో ఎప్పుడైతే వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలిందో దాన్ని ఆయన కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రీసెంట్గా టోన్ డౌన్ చేసి మాట్లాడటం చాలా చోట్ల అది కల్తీ జరిగింది అనేటువంటి దానికి ఎవరు బాధ్యులు అనేటువంటి విషయంలోనే యాంగిల్లోనే మేము ప్రశ్నించాం. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి లేదంటే వైసీపీకి డైరెక్ట్గా సంబంధం ఉంది, వాళ్లే చేయించారు అనేటువంటిది మేము ఎక్కడ చెప్పలేదు అనేటువంటిది ఆయన యూటర్న్ తీసుకుని మాట్లాడటం, లేదంటే దాన్ని అప్పుడు అన్నదాన్ని కూడా అనలేదు అనేలా మాట్లాడటం, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఆయనలో వస్తున్నటువంటి మార్పులు కానీ ఆయన వెళ్తున్నటువంటి ధోరణ కానీ ఆయన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా. అందుకే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఆయన్ని గెలిపించడం జరిగింది. కానీ ఆయనలో ధోరణిలో వస్తున్నటువంటి మార్పులు ఇలా అనవసరమైనటువంటి సనాతన అవి ఇవి అని చెప్పేసి ఈ విషయాల్లోకి ఆయన ఎంటర్ అయిపోయి ప్రతిదానికి టీడీపీని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఆయన ఏవైతే చేస్తున్నారో అవి సొంత పార్టీలోనే జనసేన పార్టీలోనే చాలామందికి కిట్టట్లేదు. అందుకే ఈ మధ్యన బహిరంగంగానే బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నారు. ఆయన మీద చూస్తున్నాం మనం చాలా చోట్ల. ఎవరు మన అడ్వకేట్ రజనీ గారు కావచ్చు, లేదంటే సత్య గారు కావచ్చు, ఇంకా అక్కడ పోలవరం నుంచి బల్లే మురళి అని ఆయన కావచ్చు, ఇలా ఎంతోమంది బిగినింగ్లోనే బొలిశెట్టి శ్రీనివాసరావు ఆయన ఎమ్మెల్యే ఆయన కూడా మాట్లాడటం జరిగింది. ఇలా రకరకాల పార్టీల్లోనే చాలా అసంతృప్తి ఉంది. అలాగే పార్టీలోనే చాలా నాయకుడి ప్రవర్తన పట్ల చాలా వ్యతిరేకత ఉన్న సమయంలో ఈ దాడి జనసేన వర్గాల నుంచి కూడా జరిగి ఉండొచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని ఎవరో అది కోడికత్తి దాడి చేసింది అభిమాని అని చెప్పేసి అప్పట్లో అందరూ అనుకున్నటువంటి విషయమే. అది వాళ్ళు కూడా అన్నారు కదా, మీ అభిమాని మీ కావాలి మీరు దాడి చేయించుకున్నారు అది ఇది అని చెప్పేసి. మరి కోడికత్తి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని అంత దారుణంగా వీళ్ళు ట్రోల్ చేశారు. అప్పుడు ఆయనే చేయించుకున్నాడు సింపతి కోసం అది ఇది అని చెప్పేసి. మరి అదే ఇది ఇక్కడ వర్తించదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో దీని నుంచి దారి మళ్లించడానికి తన అభిమానులతోటి ఆయనే దాడి చేయించుకున్నారేమో ఆఫీస్ మీద, పార్టీ ఆఫీస్ మీద అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. నిజాలు బయటకు వచ్చేదాకా కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా సరే ఈ దాడుల సంస్కృతి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అనేటువంటిది ఇప్పుడు అందరూ చెప్తున్నటువంటి విషయం. లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.